దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, మీరు యుద్ధంలో పోట్లాడవలసిన పని లేదు. దేవుని స్తుతించుట ద్వారా దేవుడు మన పక్షాన మంచి యుద్ధము, మంచి పోరాటము చేస్తారని ఈరోజు దేవుడు వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మీరు పోట్లాడవలసిన పని లేదు, ఇదిగో మీతో యుద్ధము చేయవాడు మీ దేవుడైన యెహోవాయే అని ఈరోజు వాగ్దానం ద్వారా మాతో, మీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారు. ఈ వాక్యమును స్థిరపరిచి నీ బిడ్డలకు విజయము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యం మనం చదువుకుందాము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం రాయబడింది. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యోధావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ భక్తులు తీర్చి నిలవబడిరి. మీతో కూడనున్న యెహోవా దయచేయ రక్షణను మీరు ఊరకై చూచెదరు. భయపడకుడి, జడియకుడి అని దేవుడు ఇశ్రాయేలీలకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను బలపరిచి, ఇదిగో మీరు చేయవలసిన పని ఏమిటంటే, యుద్ధములో మీరు భయపడొద్దు, జడివద్దు. దేవుడు మనకు కలగజేయ రక్షణను మనం ఊరకనే చూస్తాం. నిజంగా ఆశీర్వాదము, అభివృద్ధి, క్షేమము మనం అనుకున్న టైంలో రాదు, కానీ దేవుడు తగిన సమయంలో అది ఊరికనే మనకు అనుగ్రహిస్తారు. దేవుడు చెప్పిన పని చేయాలి. దేవుడు చెప్పినట్లుగా మన జీవితాల్లో పరిస్థితులకు భయపడొద్దు. భయపడేవాడు క్రైస్తవుడు కాదు. భయపడేవాడు దేవుని గనపరచలేరు. భయపడేవాడు దేవుని చిత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చలేరు. కనుక ప్రభు చెప్తున్న మాట అదే, మీరు భయపడకుడి, మీరు ఓరకనే నిలిచి ఉండి, దేవుడు మీ పక్షాన యుద్ధము చేయబోతున్నారు. నిజంగా మన ప్రతి సమస్యల్లో, ప్రతి కష్టాల్లో చక్కని విజయాన్ని చూడాలంటే మనము ఏమి చేయాలని దేవుని లేఖనాలు చదివిస్తుందంటే, యెహోషువ తన ప్రజలకు యుద్ధంలో వారికి ఏమి నేర్పించాడో తెలుసండి. మీరు మన దేవుడైన యెహోవాని బలముగా స్తుతించండి, బలముగా ఆరాధించండి అని యెహోషువ వారికి తెలియజేసినప్పుడు, నిజంగా ఇశ్రాయేలీయులందరూ భక్తులు తీర్చి ఆ యుద్ధంలో దేవుని స్తుతించి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు శత్రు సమూహాలను బలహీనపరిచారంట. అనేకులు హతులైపోయారంట. అనేకులు పడిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో, ఈ అధ్యాయంలో రాయబడి ఉంది. ఈరోజు దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని స్తుతించాలి. పరలోకంలో స్తుతి జరుగుతుంది, భూలోకంలో కూడా స్తుతించాలి. పరలోకంలోను భూలోకంలోను ఆరాధనకు యోగ్యుడు ఆయనే, కీర్తనీయుడు. సూర్య ఉదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు బహు కీర్తనీయుడు ఆయన. ప్రభుని స్తుతించు. ఈ సమస్యల్లో, బలహీనతల్లో, రోగాల్లో, అవమానములు, ఇబ్బందుల్లో, గొడవల్లో, నిందల్లో నువ్వు ప్రభుని స్తుతించినప్పుడు శత్రు సమూహాలని దేవుడు హతమార్చేయగల సామర్థ్యం గలవారు. వారు ఎరుకో కోట గోడలు భయంకరంగా కట్టుకున్నారు. వారు ఎరుకో కోట గోడలోనికి ఎవ్వరు కూడా వెళ్ళలేరు, గేటు వేస్తే. అయితే ఇశ్రాయేలీయులు ఆ దేశంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు భయపడుతున్నప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడారు. ఎరుకో చుట్టూ మీరు 6 మార్లు తిరగండి, 7వ రోజుని 7 మార్లు తిరగండి అని చెప్పినప్పుడు వారు దేవుని స్తుతిస్తూ ఆ ఎరుకో చుట్టూ తిరిగినప్పుడు, దేవుడు చెప్పినట్లుగా వారు చేసినప్పుడు ఎరుకో కోట గోడలు అగాధంలోని కూరుకుపోయినాయి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభాస్కరము. యెహోవాను స్తుతించుట మంచిది. నీ సమస్యల్లో, ఇబ్బందుల్లో నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రభుని అత్యధికంగా స్తుతించు, ప్రభుని ఆరాధించు, ప్రభు నామాన్ని గనపరచు. సమస్యల పరిస్థితులను పక్కన పెట్టు. నీ హాని చేయలేని, కీడి చేయలేని, బాధిస్తున్న వారిని నీ కంటికి కనబడకుండా చేయగల సామర్థ్యం గల దేవుడు. ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. యుద్ధము యెహోవాదే, మీరు ఆయన ఎదుట ధైర్యంగా ఉండండి, ప్రభుని స్తుతించండి. ఆయన అనుగ్రహించిన రక్షణను, ఆయన చేసే కార్యాలను మీరు కనులారా చూసి ప్రభునందు ఆనందిస్తారు. అట్టి కృప, అట్టి వాక్యము ఈరోజు శోధనలో తరమబడుతున్న ప్రతి వారికి తోడై ఉండి దేవుడు కాచి కాపాడి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. కృప కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. యుద్ధము యెహోవాదే అన్నావు తండ్రి. మీరు ఊరక నిలిచి ఉండి నన్ను స్తుతించుడి,
శత్రువులను చెదరగొడతానని ఆయా నాయకులతో మాట్లాడిన దేవా, ఈ వాక్యమును స్థిరపరచండి. ఈ మాటలు వింటున్న ప్రజలు ఎవరితో పోరాటంలో ఉన్నారు, ఏ సమస్యల్లో, ఏ బంధకాల్లో ఉన్నారో తండ్రి, నేను స్తుతిస్తున్నప్పుడు, నీ మాటలు విని అత్యధికంగా నిన్ను ఆరాధించినప్పుడు శత్రు సమూహాలను కంటికి కనబడకుండా ఆయా నిబిడలకు విజయమును అనుగ్రహించమని యేసయ్య కృపగల నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.